రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఒకే ఒక ప్రశ్న. శాసన మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారా? కూటమి ప్రభుత్వం నిజంగానే ఆ దిశగా పావులు కదుపుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న మండలి చైర్మన్ పదవీ కాలం ఇంకో 2 ఏళ్లు ఉంది. ఇప్పటికే చైర్మన్ మోషన్ రాజు వైఖరి కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో ఇంకో 2 ఏళ్లు ఆయన్ని భరించలేమని డిసైడ్ అయింది. సో మండలిలో ఇప్పటికే కొంతమంది రాజీనామాలు చేయటం, మరికొన్ని చోట కూటమి అభ్యర్థులు గెలవటం, పైగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా మంత్రులు ఉండటంతో మోషన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారనే టాక్ బయటకొచ్చింది. మరి కూటమి ప్రభుత్వం ఈ అవిశ్వాసంలో నెగ్గుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బలమైన పాలన సాగిస్తోంది. అసెంబ్లీలో 164 స్థానాల్లో ఘన విజయం సాధించి పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. అయితే శాసనమండలిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణం శాసన మండలిలో వైసీపీకి ఇప్పటికీ గణనీయమైన బలం ఉండటం. అంతేకాదు, మండలి చైర్మన్ గా కూడా వైసీపీకి చెందిన మోసెన్ రాజు కొనసాగుతున్నారు. దీంతో మండలిలో వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు కొనసాగుతున్నాయని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక బిల్లులకు మండలిలో అడ్డంకులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు, అలాగే శాసన మండలి పదవులకు రాజీనామా చేసిన సభ్యుల విషయంలో చైర్మన్ మోసెన్ రాజు వ్యవహరిస్తున్న తీరు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని సమాచారం. ఇవన్నీ కలిపి చైర్మన్ మోసెన్ రాజును పదవి నుంచి దించేయాలన్న ఆలోచనకు కూటమి ప్రభుత్వం వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దానికి మార్గంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల ఫలితాల సమయంలో శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్సీల బలం ఉండేది. అయితే కాలక్రమేణా ఆ సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు అయిష్టంగానే పార్టీలో కొనసాగుతున్నారన్న ప్రచారము ఉంది. ఇదిలా ఉండగా కూటమి బలం మండలిలో క్రమంగా పెరుగుతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉండడమే కాకుండా ఎక్స్ అఫీషియో సభ్యులుగా మంత్రులు కూడా మండలిలో ఉన్నారు. ఈ లెక్కలన్నీ కలిపి చూసుకుంటే చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవసరమైన సంఖ్య సాధ్యమేనని కూటమి అంచనా వేస్తున్నట్లు సమాచారం. గత 18 నెలలుగా చైర్మన్ గా మోసెన్ రాజు వ్యవహరిస్తున్న తీరుపై కూటమి ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. అందుకే ఇక ఆయనకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మోసెన్ రాజు 2022లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకు ముందు వరకు శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుండేది. అయితే మండలిలో వైసీపీ బలం పెరిగిన వెంటనే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి మోసెన్ రాజుకు చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికీ ఆయన పదవీ కాలానికి 2 ఏళ్లు మిగిలి ఉంది. అయితే ఆ కాలం మొత్తం ఆయన చైర్మన్ గా కొనసాగితే రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా ప్రకటించినా చైర్మన్ మోసెన్ రాజు వాటిని ఆమోదించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు సభలో వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఇస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అవిశ్వాస తీర్మానం ద్వారా మోసెన్ రాజును గద్దె దించాలన్న దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందుకు రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనే ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి నిజంగానే శాసన మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టబడుతుందా? కూటమి ప్రభుత్వం తన సంఖ్యాబలాన్ని నిరూపించుకుంటుందా, లేదా రాజకీయంగా మరో మలుపు తిరుగుతుందా? ఈ అంశంపై రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్నది రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.